సో, ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక అనేక అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది మరొకసారి రుజువైంది. గణేష్కి ఒకటే నేను చెప్తున్నాను. మీరు ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు అందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని తెలుసుకొని చేయాలి తప్ప లేనిపోయిన బురద జల్లడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మరొకసారి హెచ్చరించవలసి వస్తున్న అవసరం ఉంది. ఈరోజు నర్సీపట్నంలో గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ఈ సంవత్సరంన్నర కాలంలో అనేక విధాలుగా కష్టపడి మాకవరపాలెం మండలంలో యువతకు అనేక ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే అడుగడుగున దాన్ని అడ్డంకులు తేలడం అనేది ఎంతవరకు సమంజసం అండి? ఒకసారి ఆలోచించమని కూడా నేను చెప్తున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి ఎంతో డిమాండ్ ఉంది. అటువంటి అరకు కాఫీ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ని మాకవరపాలెం మండలం